కాంతమ్మ నిద్రలేచే సమయానికి తన కోడళ్ళు కాంచన, కవిత ఇంట్లో ఎక్కడా కనిపించరు. కోడళ్ళని పిలుస్తూ కాంతమ్మ పెరట్లోకెళ్తుంది. అక్కడ లేరు. తర్వాత వీధిలోకెళ్ళింది. అక్కడ కూడా వాళ్ళ జాడుండదు. ఇక వంటగదిలోకెళ్ళి వేడివేడి టీ చేసుకుని అలా ఇంటి ముందుకొచ్చి తాగుతూ ఉంది కాంతమ్మ. ఇంతలో అక్కడికి కాంతమ్మ భర్త శివయ్య వస్తాడు. ఏటి కాంతమ్మా, హాయిగా టీ తాగుతున్నావా? నీ పనే బాగుందే. నీకేది కావాలంటే అది చేసి ఇవ్వడానికి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. అందుకే నీకు సాగుతుంది అలాగా. అలా దెప్పి పొడవకండి. వాళ్ళు మీకు కోడళ్లేగా. మీకేం కావాలో అడిగి చేయించుకోండి. ఇప్పుడు ఈ టీని నేనే చేసుకుని తాగుతున్నాను. కాంచన, కవితలు ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ ఏదో తీసుకురావడానికి పక్కూరి వరకు వెళ్ళొస్తానని చెప్పారే, నీకు చెప్పలేదా? నాకు దారిలో కనిపించి చెప్పారు. అవునా? ఏం తీసుకురావడానికి వెళ్ళుంటారు? వాళ్ళెళ్ళి చాలాసేపు అయింది. ఈ పాటికి వచ్చేస్తుంటారులే. అన్నట్టు ఈ మధ్య చలి కాస్త ఎక్కువైనట్టు నీకు అనిపించట్లేదు? నాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పొలానికి వెళ్ళి పనులు చెయ్యాలి. చలిలో ఆ పనులు అస్సలు చేయలేకపోతున్నా. పనులు చేయకపోతే ఎలా? ఇల్లు గడవాలి కదా. ఆ పొలం మనకు దేవతతో సమానం. దాన్నలా వదిలేయకండి. అదే మనకు అన్నం పెడుతుంది. మీకు తెలుసు కదా. ఆ తెలుసులేవమ్మా, నువ్వు చెప్పే వరకు తెలీదు మరి. అలా కాంతమ్మ, శివయ్యలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కాంచన, కవిత వస్తారు. వస్తూ తమతో పాటు చాలా వస్తువులు తీసుకొస్తారు. వాటిని చూసి ఆశ్చర్యపోయింది కాంతమ్మ. అరే, ఏంటమ్మా? ఏంటి మీరు ఏవేవో కొనుక్కొచ్చేశారు? డబ్బులేమైనా చెట్లకు గాస్తున్నాయా? ఇప్పుడు ఈ బట్టలు కొనటం అవసరమా? అదేంటమ్మా నూలు ధరలు తీసుకొచ్చారు? అత్తయ్య, ఇవన్నీ తీసుకొచ్చింది మన కోసమే. చలికాలం మొదలైపోయింది కదా, అందుకే ఇవన్నీ తీసుకొచ్చాం. వీటితో ఏం చేస్తారమ్మా? వీటి వల్ల చలిని ఆపగలరా మీరు? అదేంటమ్మా కవిత, ఆ బొగ్గుల కుంపటి తీసుకొచ్చావు? దాంతో మనమేం చేసుకుంటాం? అత్తయ్య, మేం తీసుకొచ్చిన ప్రతి దానితో ఒక ఉపయోగం ఉంది. ఇదంతా చలికి తట్టుకునేందుకే. కోడళ్ళేదో గట్టిగానే చెయ్యాలని నిర్ణయించుకున్నట్టున్నారు. వాళ్ళ పనులు వాళ్ళని చెయ్యనివ్వు కాంతమ్మా. మీరొకరు ఆగండి. నేను చెప్పేది వినండి. ఇలా డబ్బు ఖర్చు పెట్టుకుంటూ పోతే ఎలాగండి? అత్తయ్య, వీటికి మేం డబ్బు అస్సలు ఖర్చు చేయలేదు. ఇవన్నీ పక్కూళ్ళో రైతుల దగ్గర నుండి తీసుకొచ్చాం. ఏంటో మీరు అవన్నీ వదిలేసి ముందు వంట సంగతి చూడండి. మీ మావయ్య పొలం నుండి వచ్చారు. ఆయనకి కాస్త అన్నం పెట్టండి. రాత్రంతా పొలానికి కాపలా వెళ్లారు. అలసిపోయి ఉంటారు. ఇప్పటికి నా బాధ అర్థమైందా కాంతమ్మా? సర్లే, ఆలస్యంగానైనా నా గురించి ఆలోచిస్తున్నావు. నాకు అంతే చాలు. అలా శివయ్య అనగానే కాంచన, కవితలు వంటగదిలోకెళ్తారు. కాంతమ్మకి, శివయ్యకి వేడివేడిగా వంటలు చేసి తీసుకొస్తారు. అత్తామామలకు వడ్డించిన తరువాత ఇక తమ పనుల్లో మునిగిపోతారు కోడళ్ళు. కడుపు నిండా తిన్న తరువాత కాంతమ్మ, ఏంటండి వీళ్ళిద్దరూ ఇంట్లోకే రావట్లేదు? బయటే ఉన్నారు. ఏమైంది వీళ్ళకి? నీకేం కావాలిప్పుడు? వంట చేయమన్నావు, చేసేసరిగా. మన కొట్టించిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకేం చేయమంటావు? సర్లే, ఆ కోపం ఎందుకు? వెళ్ళి చూద్దాం పదండి, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అంటూ కాంతమ్మ, శివయ్యలు ఇంటి నుండి బయటకొచ్చి చూస్తారు. అక్కడికొచ్చి చూసేసరికి కవిత ఒకవైపు బొగ్గుల కుంపటిలో బొగ్గులు వేసి మంట వేస్తుంది. ఇక కాంచనేమో ఆ ఇంటికి పిడకలంటిస్తూ ఉంటుంది. అది చూసిన కాంతమ్మకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఏంటమ్మా, ఏంటి నువ్వు చేసే పని? బంగారం లాంటి ఇంటికి పిడకలంటిస్తావా? చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది కదా, బావుండదు. అందరూ చూసి నవ్వుకుంటారు. ఏవండి, మీరన్నా చెప్పండి. ఏమా కాంచన, ఇలా ఇంటికి పిడకలు కొట్టాలని ఎందుకు అనిపించింది మీకు? ఎవరైనా చెప్పారా ఇలా చేయమని? మావయ్య, నేను పల్లెటూరు అమ్మాయిని కదా, చలికాలం వస్తే ఏమేం చేస్తే మంచిదో అవన్నీ చేస్తున్నా. ఈ పిడకలు ఊరికే తీసి పారేయకండి.
వీటి వల్ల చలి అనేది ఇంట్లోకి రాదు. పిడకలెండిపోయిన తరువాత గోడల నుండి ఊడి పడిపోతాయి కదా, వాటిని మనం కుంపట్లో వేసి చలి కాచుకోవచ్చు. వీటి పొగ వల్ల ఇంట్లోకి దోమలేవీ రావు. చాలా బాగా చెప్పావమ్మా. సాయంత్రం అయితే చాలు, చలి మొదలై గిలిగింతలు పెడుతుంది. చలి వల్ల మీకు ఇబ్బంది రావచ్చు. అందుకే ఇలా కుంపట్లో మంట వేశాను. రాత్రిపూట ఈ కుంపటిని మన గదిలో ఒక మూలన పెట్టుకున్నామనుకోండి, గదంతా వెచ్చగా ఉంటుంది. ఇక చలికి భయపడాల్సిన పనే లేదు. ఆహా, మంచి ఆలోచన తల్లి. చూసావా కాంతమ్మ, కోడళ్ళు చలికాలానికి ముందుగానే మనకివన్నీ చేసి పెట్టేస్తున్నారు. మనం ఎక్కడ చలికి ఇబ్బంది పడతామేమోనని వాళ్ళు ముందుగానే మన గురించి ఆలోచించి ఇవన్నీ చేస్తున్నారు. శివయ్య అలా చెప్పగానే కాంతమ్మకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. మొహం ముడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక శివయ్య మాత్రం తన కోడళ్ళని మెచ్చుకుంటాడు. శభాషమ్మా, మీరిద్దరూ చాలా మంచి పని చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తారో చెయ్యండి. మీ అత్త గురించి పట్టించుకోకండి, తన గురించి తెలిసిందేగా. మావయ్య, అత్తయ్య ఎందుకనలా కోపంగా ఉన్నారు? ఏమైంది? ఏం మాట్లాడకుండా అలా మౌనంగా వెళ్ళిపోయారే, ఏమైంది మావయ్య? చూడండమ్మా, ఆడాళ్ల మనసు ఎవ్వరికీ అర్థం కాదు. మాగాడి బాధ మరో మాగాడికి తెలిసిపోతుంది. కానీ ఆడాళ్ల బాధ ఎప్పటికీ రహస్యమే. కాబట్టి మీ అత్తయ్య ఎందుకు అలా ఉందో తెలియట్లేదు. సరే, మీరైతే మీ పనులు కానివ్వండి, నేనెళ్ళి మీ అత్తతో మాట్లాడొస్తాను అంటూ శివయ్య తన గది వైపు నడుస్తాడు. గదిలోకి వెళ్ళిన తరువాత కాంతమ్మ మౌనంగా ఉంది. శివయ్యని చూసి, ఏంటి మీ కోడళ్ళని పొగడ్తలతో ముంచెత్తుతున్నారే? ఎందుకే అట అంటావు? వాళ్ళు చేసిన పనులకు మనం మెచ్చుకుంటే నష్టమేంటిప్పుడు? కోడళ్ళిద్దరూ చక్కగా ఆలోచిస్తున్నారు. అదే ఈ పని నీ కొడుకో నీ కూతురు చేస్తుంటే ఈ పాటి కళ్ళను ఆకాశానికి ఎత్తేసుంటావుగా. మరి కోడళ్ళ విషయంలో ఎందుకు అట్ట ఉన్నావు? ఇప్పుడేం చేయమంటారు? వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. ఎప్పుడు వాళ్లకు పనులు చెప్పడమే కాదు, కాస్త వాళ్ళు చేసే పనుల్ని ప్రశంసించాలి. అదే మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం కూడాను. శివయ్య అలా అనగానే కాంతమ్మలో మార్పు మొదలైంది. కాసేపు ఆలోచించిన తరువాత కాంతమ్మ కోడళ్ల దగ్గరికి వెళ్తుంది. అక్కడికెళ్ళి చూస్తే కాంచన ఒక గొర్రె నుండి వెంట్రుకలు వేరు చేస్తుంది. అది చూసిన కాంతమ్మ, అమ్మాయి కాంచన, ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? గొర్రె వెంట్రుకల ద్వారా ఉన్ని తయారవుతుందత్తయ్యా. దాంతో మనం కప్పుకోవడానికి స్వెటర్లు చేసుకోవచ్చు. రాత్రిపూట వాటిని వేసుకొని నిద్రపోతే చలుండదు. ఇదంతా మీకోసమే. అత్తయ్య, సాయంత్రం నుండి మీరు తలకిది వేసుకోండి. దీన్ని ఉన్ని టోపీ అంటారు. ఇది వేసుకుంటే వెచ్చగా ఉంటుంది. ఆహా, మీరిద్దరూ చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు చలికాలం వచ్చిందంటే చాలు, తట్టుకోలేకపోయేదాన్ని. చలికి సరిగా నిద్ర పట్టేది కూడా కాదు. పైగా శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. మీరు నా కోసం ఇన్ని చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇక చలంటే భయపడాల్సిన పని లేదని అర్థమవుతుంది. నిజంగా మీరు నాకు దొరికిన వజ్రాలమ్మా, వజ్రాలు. అబ్బబ్బా, కోడళ్ళంటే ఇంత ప్రేముండి ఎన్ని రోజులు మౌనంగా ఉన్నావా కాంతమ్మా? మీరు ఊరుకోండి, నా కోడళ్ళు నా ఇష్టం. అలా ఆ రోజు సాయంత్రం వరకు సరదాగా మాట్లాడుకుంటూ పనులన్నీ చేసేస్తారు కాంచన, కవిత. అలా 2-3 వారాలు గడుస్తాయి. చలి తీవ్రత ఎక్కువవుతుంది. ఊళ్ళో చాలా మందికి జ్వరం, జలుబులు వస్తాయి. కానీ కాంతమ్మ ఇంట్లో మాత్రం ఎవ్వరూ జబ్బుపడరు. ఒకరోజు ఆ ఊరి పెద్ద మనిషి రాంబాబు పని కట్టుకుని కాంతమ్మ ఇంటికొస్తాడు. అమ్మా కాంతమ్మ, ఊళ్ళో అందరూ చలికి ఇబ్బంది పడుతున్నారు. కానీ మీకు మాత్రం ఎట్లాంటి ఇబ్బంది రాలేదా? అది కనుక్కుందామని ఇక్కడికి వచ్చాను. ఈ విషయంపై మీకు చాలా విషయాలు చెప్పాలి. ముందుగా మీరు కాస్త సూప్ తీసుకోండి. అమ్మా కాంచన, కవిత, రాంబాబుకి సూప్ తీసుకురండి. అలా కాంతమ్మ చెప్పగానే కాంచన, కవితలు సూప్ తీసుకెళ్లి రాంబాబుకిస్తారు. రాంబాబు ఆ సూప్ తాగిన వెంటనే, ఈ సూప్ చాలా బాగుందమ్మా.
ఇదేనా మీకు చలి లేకుండా చేస్తుంది? ఇది మాత్రమే కాదు, చూసావుగా మా ఇల్లు ఎలా మారిపోయిందో. ఇదంతా నా కోడళ్లే చేశారు. ఉన్ని టోపీ వేసుకొని స్వెటర్ వేసుకుంటే చలి తీవ్రతే తెలీదు. అలాగే గదిలో బొగ్గుల కుంపటి ఉంటుంది. దానివల్ల గది మొత్తం వెచ్చగా ఉంటుంది. ఇక నేను తినేవన్నీ వేడివేడిగా ఉంటాయి. సూప్ తాగుతూ ఉంటాను. అలాగే వేడివేడిగా భోంచేస్తుంటాను. మా కుటుంబం అంతా ఇలాగే చేయటం వల్ల మాకీ అనారోగ్య సమస్య రాలేదు. ఆహా, అద్భుతం కాంతమ్మా. నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి. నేను కాదు, నా కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు. చలికాలం వస్తుందని తెలిసి ముందే అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు. వాళ్ళ వల్లే మేమందరం ఆరోగ్యంగా ఉన్నాం. చలి మమ్మల్ని ఏం చెయ్యలేకపోతుంది ఇప్పుడు. అలా కాంతమ్మ చెప్పగానే రాంబాబుతో పాటు అందరూ నవ్వుకుంటారు. ఇక రాంబాబు ఆ విషయాన్ని విన్న తరువాత ఊళ్ళోని ప్రతి ఒక్కరికి చెప్తాడు. అందరూ కాంతమ్మ కుటుంబంలాగానే వాళ్ళు కూడా ఆ పనులన్నీ చేస్తారు. అది చూసిన కాంతమ్మ, ఏవండి, నాకు చాలా ఆనందంగా ఉంది. ఊరు మొత్తం మన కోడళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. నిజంగా సంతోషించాల్సిన విషయం కదండి. అవునే, మంచి పని చేస్తే 10 కాలాల పాటు చెప్పుకుంటారు. అంటే ఇదే మరి. అలా కాంతమ్మ శివయ్యలు తమ కోడళ్ళని మెచ్చుకుంటారు. ఇక చలికాలంలో ఏ సమస్య లేకుండా కాంతమ్మ శివయ్యలు సంతోషంగా ఉంటారు. వాళ్ళని చూసి కాంచన కవితలు ఆనందిస్తారు. రామచంద్రాపురం అనే ఊళ్ళో దేవేంద్ర అనే పెద్దాయనుండేవాడు. దేవేంద్ర భార్య కాంతమ్మ. వాళ్ళిద్దరూ ఎక్కడుంటే అక్కడ సరదాలుంటాయి. దేవేంద్ర తన భార్య కాంతమ్మతో చేసే తమాషాలు చూసి అందరికీ నవ్వు రాక మానదు. అలాంటి వాళ్ళు తమ ఇంట్లో కాస్త ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇంట్లో తమ కోడలు రూప ప్రవర్తన వల్ల వాళ్ళెప్పుడూ బాధపడుతుంటారు. అలా ఒకరోజు, ఏవండి, ఏవండి, ఏంటండి మన కర్మ? అసలు ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాం కదండి. ఇంట్లో ఉండటం కన్నా బయటకెళ్ళి దారిలో కనిపించే నలుగురితో మాట్లాడినా మనకెంతో కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ ఇంట్లో ఉంటే మనల్ని జైల్లో బంధించినట్టు అనిపిస్తుంది. ఓ సేవ్, కాస్త మెల్లగా మాట్లాడవే. అవతల కోడలు మన మాటలు విందే అనుకో, ఈ కాంతే సంగతి. వింటే విననివ్వండి, ఇంకా ఎన్నాళ్ళని మౌనంగా ఉంటాం? ఈసారి నన్ను కట్టడి చెయ్యాలని చూస్తే నేనేం చేస్తానో చూడండి. దాని నోరు మోయించేస్తాను, దాని పళ్ళు పీకించేస్తాను. ఆపవే, ఆపు. అలా కాంతమ్మ దేవేంద్ర మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రూప వస్తుంది. వచ్చి రాగానే తన అత్తామామల వైపు చూసి గొనుగుతూ, మీరేంటి గూట్లో గువ్వలున్నట్లు ఇంట్లోనే అతుక్కుపోయారు? అలా బయటికెళ్ళి ఎండమొహం చూడొచ్చు కదా. అసలే చలికాలం, కాస్త ఎండలో కూర్చుంటే ఏ జ్వరము జలుబు రాదు. అసలే మీకు వయసు అయిపోయింది కదా, అది రాకుండా ఉండాలంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్తాం. అదేవిధంగా ఆ పక్కింటికి కూడా వెళ్ళిరండి. మధ్యాహ్నం వాళ్ళింట్లో చికెన్ వండుతున్నారని తెలిసింది. ఆ పక్కింటి రాధా ఇప్పుడే చికెన్ తీసుకెళ్లటం చూశాను. కాబట్టి మీరు కూడా వాళ్ళని అలా పలకరిస్తున్నట్టు వెళ్ళి అక్కడే మాట్లాడుతూ కాలక్షేపం చెయ్యండి. ఇక భోజనం సమయం దగ్గర పడుతుంది కాబట్టి మిమ్మల్ని తినమని అడుగుతారు. అందుకు మీరు తల అడ్డంగా ఊపుతూ అక్కడి నుండి వచ్చేయకండి. అక్కడే కడుపు నిండా భోంచేసి రండి, సరేనా? అలాగేనమ్మా. అదేంటి మీరే మాట్లాడుతున్నారు? అత్తయ్య మాట్లాడదా? ఈరోజేమైనా మౌనవ్రతమా? అదేం లేదమ్మా, నీ మావయ్య చెప్తున్నారు కదా, మళ్ళీ నేనెందుకు చెప్పటం? నువ్వేది చెప్తే అది చేస్తామమ్మా. అన్నట్టు నాకొక సందేహం. ఏంటది? మమ్మల్ని ఇద్దరిని పక్కింట్లో తినమని చెప్తున్నావు, మరి నువ్వేం తింటావు తల్లి? ఇంట్లోనే ఏదైనా చేసుకొని తింటావా? చిచి, నేనెందుకు అలా చేస్తాను? ఇంట్లో ఈరోజు వంటే చెయ్యను. అదిగో మన వెనకింటి పద్ముంది కదా, వాళ్ళింటికి ఈరోజు చుట్టాలొచ్చారు. వాళ్ళనొకసారి పలకరించినట్టు వెళ్తాను. వెళ్ళి అక్కడే ఉండిపోతావు కదా. మాట్లాడుతూ మాట్లాడుతూ భోజనం సమయం అవుతుంది, అప్పుడు తినేసి వచ్చేస్తావు కదా. నేనలా చెయ్యను. సరిగ్గా వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలోనే వెళ్తాను. అప్పుడే కదా వాళ్ళు నన్ను కూడా తినమని అడుగుతారు. ఇక నేను ఆ అవకాశం వదులుకోను.
కడుపు నిండా తినేసి వచ్చేస్తా. ఆహా, నీలాంటి పిసినారి దాన్ని కాదు పండితురాల్ని నేనెక్కడా చూడలేదమ్మా. చాలా తెలివైన దానివి నువ్వు. అత్తింటికి పట్టిన దరిద్రానివమ్మా నువ్వు. అయ్యయ్యో, కాదు ధనలక్ష్మివమ్మా నువ్వు. మీ మాటెందుకు తడబడుతుంది? అవి తడబడినట్టుగా లేవు, కావాలని అంటున్నట్టున్నాయి. అయ్యో, మీ అత్తయ్య గురించి నీకు తెలిసిందే కదమ్మా. తనెప్పుడు అంతే, కాస్త కూడా కుదురుగా మాట్లాడదు. సర్లేండి, ముందు నేను చెప్పినట్టు చెయ్యండి అంటూ తన అత్తామామల్ని పంపిస్తుంది రూప. ఇక ఆ రోజు తను కూడా వెనకింటికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం కాస్త ముగిస్తుంది. సాయంత్రానికి ముగ్గురు ఇంటికి చేరుకున్నారు. రూపా భర్త రాము కూడా పని ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఇక భర్త రాగానే రూపా మొహం వెలిగిపోతుంది. ఏవండి, వచ్చే దారిలో మీరు తినొచ్చారు కదా, నిజం చెప్పండి. మీరు నా దగ్గర ఏదీ దాచలేరు. లేదే, నేనసలు ఈ రోజంతా తినలేదు. మరి నాకెందుకో మీరు తిన్నట్టనిపిస్తుంది. వచ్చే దారిలో గుడి దగ్గరో లేక మీ స్నేహితుల ఇంట్లోనో లేకుంటే చవకగా భోజనాలు దొరికే కొట్టులోనో మీరు తినొచ్చారనిపిస్తుంది. మీరు నిజం చెప్పకుంటే ఈ వారమంతా మీకు భోజనం పెట్టను. రూపా అలా అడిగేసరికి రాము నిజం దాచలేకపోయాడు. వెంటనే నిజం చెప్పేస్తాడు. అవును రూపా, వచ్చే దారిలో మా స్నేహితుల కుటుంబం అంతా వనభోజనాలు చేశారు. వాళ్లతో కలిసి నేను కూడా కానిచ్చేశాను. అరే, చాలా మంచి పని చేశారు. నన్ను కూడా పిలవాల్సింది కదా. వనభోజనాలు నేనెప్పుడూ తినలేదు. కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారని తెలుసు నాకు, కానీ ఇప్పటి వరకు చెయ్యలేదు. నువ్వేం కంగారు పడకు, వనభోజనాలు మనం కూడా చేయాల్సిన సమయం వచ్చేసింది. కార్తీక మాసంలో మన కుటుంబం కూడా వనభోజనాలు చేయాలి. అది ఇప్పటి వరకు కుదరలేదు, కానీ ఈ ఏడాది నుండి దాన్ని మనం పాటిద్దాం. అలా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. రాము అలా చెప్తుంటే అక్కడికి కాంతమ్మ, దేవేంద్ర వస్తారు. వనభోజనాల గురించి చెప్తున్న రాముని చూసి సంతోషిస్తారు. ఏదేమైనా వనభోజనాలు చేయడం అంటే అదృష్టం చేసుకుని ఉండాలి. ఈ కాలంలో ఎవ్వరూ దాన్ని పాటించట్లేదు. వనభోజనాలు చేస్తే భక్తితో పాటు ముక్తి కూడా లభిస్తుంది. అప్పట్లో మనం ఈ కార్తీక మాసంలోనే 2-3 సార్లు వనభోజనాలు చేసేవాళ్ళం కదా. ఎంత హాయిగా ఉండేదో. సరదాగా మాట్లాడుకోవడాలు, ఆనందంగా గడిపిన ఆ క్షణాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. కాలం కలిసి రాకపోవడంతో దాన్ని ఆపేయాల్సి వచ్చింది. రే రాము, నీ పెళ్లి తరువాతే మనం ఒక్క వనభోజనం కూడా చెయ్యలేదు. ఏలినాటి శని పట్టుకుంటే 7 ఏళ్ళు వదలదంట. అంటే ఏంటి? నేను శని నా అత్తయ్యా? అయ్యో, నిన్ను కాదమ్మా, నిన్ను కాదు. నేను సందర్భాన్ని చెప్తున్నానంతే. నువ్వు నా బంగారు తల్లివి కదా. సరే, మీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి? ఈసారి మనం వనభోజనాలు చేద్దాం. రూపా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? వనభోజనాలంటే నువ్వు, నేను, అమ్మ నాన్నలు కలిసి తినేది కాదమ్మా. మీ తరపు బంధువులు, మా తరపు బంధువులు, చుట్టాలు అందరూ రావాలి. అందరూ తినడానికి అన్నీ సమకూర్చుకొని దేవాలయం ప్రాంగణంలోనో లేక దగ్గరలోని అడవి ప్రాంతానికో వెళ్ళి అక్కడే వంట చేసుకొని తినాలి. అవన్నీ నీకు తెలుసా? అయ్యో, తెలీదండి. అలా చేస్తే మనకే కదా ఇబ్బంది. 4-5 నెలలకి సరిపడా సరుకులన్నీ ఆ ఒక్కరోజే అయిపోతాయి. ఇప్పుడేం చేద్దాం? ఇదిగో రూపా, నువ్వు ఒప్పేసుకున్నావంతే. మళ్ళీ దాన్ని చెయ్యాలనుకోవడం లేదత్తయ్యా అని మాత్రం చెప్పకమ్మా. అమ్మా రూపా, మనం మాత్రమే కాదు, మన బంధువులు కూడా వంట సరుకులు తీసుకొస్తారు. మనకేం ఇబ్బంది ఉండదు. ఏదో కాస్తో కూస్తో మనం కూడా తీసుకెళ్తామంతే. నష్టం ఉండదు. పైగా వాళ్ళు తీసుకొచ్చే పండ్లు, పలహారాలు అన్నీ మనకే వస్తాయి. అవునా? అయితే ఖచ్చితంగా వనభోజనాలు చేద్దాం. అత్తయ్య, మావయ్య, అందర్నీ రప్పించండి. ఏవండి, మీరు కూడా మీ స్నేహితులకి చెప్పండి. ఆహా, ఇప్పుడు సంతోషంగా ఉంది నాకు. వచ్చే పౌర్ణమి రోజు మనం వనభోజనాలు చేస్తున్నాం. ఎంత ఆనందంగా ఉందో నాకు. అలా పిసినారి అయిన రూపాని కుటుంబమంతా వనభోజనాలు చేయడానికి ఒప్పిస్తారు. ఇక పౌర్ణమి రోజు రానే వస్తుంది. బంధువులు, స్నేహితులు అందర్నీ చూసి రూపాకి దిమ్మ తిరిగిపోతుంది. అప్పటి వరకు వెలిగిపోతున్న మొహం
వాళ్ళని చూసి నీరసించిపోతుంది. అందరూ సరుకులు, వంటపాత్రలు, చాపలు తీసుకుని వనభోజనం చేయడానికి బయలుదేరి అడవి ప్రాంతానికి చేరుకున్నారు. కాస్త దూరంలో ఉన్న రూపాని చూసి కాంతమ్మ నవ్వుకుంటూ, ఏవండి, ఈరోజు మన కోడలి సంగతి అంతే. ఆ మొహం చూడు ఎలా మాడిపోయిందో. అందర్నీ చూసి కోడలు భయపడుతుంది. వంటలు ఎలా చేయిస్తుందో ఏంటో. అని మాట్లాడుకుంటుండగా అక్కడికి రూప వస్తుంది. తన భర్త రాముని పిలుస్తుంది. ఇక మొదలెడదాం రూపా. ఏంటి మొదలెట్టేది? అవతల వాళ్ళని చూడండి, తినడానికే వచ్చినట్టున్నారు. అలా అంటే ఎలాగమ్మా? ఎలాగో వచ్చేసాంగా. ఇక ఇప్పుడు అందరికీ భోజనాలు చేయించాల్సిందే. సర్లేండి, నేను చేయాల్సింది నేను చేస్తాను, మీరు మాత్రం నా మాటకి అడ్డు చెప్పకండి అంటూ రూప అనడంతో కాంతమ్మ, దేవేంద్ర షాక్ అవుతారు. ఇక తెచ్చిన సరుకుల్ని సగం సగం భాగాలుగా చేసి అందులో ఒక భాగం సరుకుల్ని వంటలు చేయడానికి ఇస్తుంది. వాటితో వంటలు పూర్తి చేస్తారు బంధువులు. ఇక అందరూ వనభోజనాలు చేయడానికి కూర్చున్నారు. అందరికీ నేనే వడ్డిస్తాను, నా చేత్తో వడ్డిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. అలాగే రూపా, నువ్వు అనుకున్నట్టుగానే చెయ్యి. అమ్మా రూపా, ముందుగా నాకు వడ్డించు. అలాగే అత్తయ్యా అంటూ రూప వడ్డించటం మొదలెట్టింది. రూప పిసినరితనం వల్ల అందరికీ కొద్ది కొద్దిగా మాత్రమే వడ్డిస్తుంది. అది చూసి పక్కింటి రాధాకి కోపం వస్తుంది. ఏంటిది, సగం కడుపు కూడా నిండదు. గుప్పెడన్నం తింటే ఎలా చెప్పు? చూడండి, వనభోజనాలు చేసేటప్పుడు ఇలా అడగకూడదు. మీరు తింటే తినండి, లేకుంటే వెళ్ళిపోండి. ఏంటమ్మా నువ్వు ఇక్కడి వరకు పిలిపించి ఇలా అంటావా? మీరేమైనా అనుకోండి, నేను చెప్పేది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. పెట్టినంత వరకు తిని వెళ్ళండి. అలా రూప అనడంతో అందరూ షాక్ అవుతారు. కొందరికి కోపం వస్తుంది. అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడుతున్న ఇద్దరు ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళంతా తింటారు. ఇక అందరూ తిన్న తరువాత రూప, మీరిలా రావటం చాలా ఆనందంగా ఉంది. ఇక ఒక్కొక్కరు వచ్చి 100 రూపాయల వరకు ఇచ్చి వెళ్ళండి. అమ్మా రూపా, ఏంటమ్మాది? అలా చెయ్యకూడదు. నేను మాత్రం అలాగే చేస్తానత్తయ్యా. వనభోజనాలు అనగానే అందరూ తినడానికి వచ్చేశారు. అవతల వాళ్ళ పరిస్థితి గురించి ఏమైనా ఆలోచించారా? ఇక తిన్నారు కదా, డబ్బిచ్చి వెళ్లాల్సిందే. అత్తయ్య, మావయ్య, మీరు కూడా ఇవ్వాలి. ఒరే రాము, ఆ డబ్బులేవో ఇచ్చేరా, లేకుంటే కోడలు ఊరుకోదు. అలా రూపా పోరు భరించలేక వనభోజనాలకొచ్చిన వాళ్ళంతా డబ్బు చెల్లించి వచ్చేస్తారు. రూపా పిసినరితనాన్ని భరించలేక కాంతమ్మ, దేవేంద్రలైతే నెత్తి నోరు బాదుకుంటూ ఇంటికి చేరుకుంటారు. అక్కడికొచ్చిన జనాలంతా రూపాని తిట్టుకుంటారు. రూపా మాత్రం అవేం పట్టించుకోకుండా డబ్బు లెక్కబెడుతూ సంతోషంగా నవ్వుకుంటుంది.